హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ 2025-26 జాబ్ క్యాలెండర్ భాగంగా ఏ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో ఏ డిపార్ట్మెంట్కు ఎన్ని వేకెన్సీ ఉన్నాయనే విషయాన్ని అయితే మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందులో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టు అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అదేవిధంగా ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో మనం వివరాలు చూసుకుంటే మనకు ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకు 3000+ వేకెన్సీ ఉన్నట్టు మనకు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్ మరియు వెటర్నరీ డిపార్ట్మెంట్లో కూడా దాదాపుగా 4000 వరకు వేకెన్సీ ఉన్నట్టు మనకైతే సమాచారం రావడం జరిగింది. అదేవిధంగా మనకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా అంటే టీజీఎస్పీడీసీఎల్ మరియు టీజీఎన్పీడీసీఎల్ నుంచి కూడా 2000 వరకు వేకెన్సీ ఉన్నట్టు మనకు పేర్కొనడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా దాదాపుగా మనకు 14,000 వరకు వేకెన్సీ తోటి నోటిఫికేషన్ రాబోతుంది. సో మనకు గతంలోనే 15,000 వరకు వేకెన్సీ ఉంది. దీనికి అదనంగా మనకు గతంలో రిక్రూట్మెంట్ ద్వారా ఫిలప్ అయిన కానిస్టేబుల్ అభ్యర్థులు 4,000 వరకు ఇతర ఉద్యోగాలకు మారడంతో 4,000 వరకు బ్యాక్లాగ్ అయితే ఏర్పడడం జరిగింది. సో మనకు ఉన్న 15,000 నుంచి 10,000 వరకు అవకాశం ఇచ్చి 4,000 బ్యాక్లాగ్ని ఫిలప్ చేసినా కూడా దాదాపుగా మనకు 14,000 తోటి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అదేవిధంగా డిఎస్సికి సంబంధించుకుంటే 6,000 వరకు వేకెన్సీ ఉన్నట్టు ప్రభుత్వమే పేర్కొనడం జరిగింది. మనకు మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించుకుంటే ఇందులో ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, ఏఎన్ఎంలు కానీ, నర్సులు కానీ, ఫార్మసిస్టు కానీ, అదేవిధంగా డాక్టర్స్ సంబంధించి దాదాపుగా 5,000 పైచిలకు వేకెన్సీ అయితే ఉన్నట్టు మనకు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 1 సంబంధించుకుంటే మనకు దాదాపు 400 పైకి వేకెన్సీ ఉన్నట్టు పేర్కొనడం జరిగింది. గ్రూప్ 2 సంబంధించి కూడా 650+ వేకెన్సీ ఉన్నట్టు రావడం జరిగింది. మనకు గ్రూప్ 3కి అయితే దాదాపుగా 5,000 వరకు వేకెన్సీ అయితే రాబోతుంది. విఆర్ఓకి సంబంధించి కూడా దాదాపుగా 5,000 వరకు వేకెన్సీ ఉంది. అదేవిధంగా ఫారెస్ట్కి సంబంధించి చూసుకుంటే మనకు 1,600 వరకు వేకెన్సీ ఉన్నట్టు మనకు పేర్కొనడం జరిగింది. గురుకులాలకు సంబంధించి చూసుకుంటూ కూడా మన గతంలో రిక్రూట్మెంట్ అయిన గురుకుల అభ్యర్థుల నుంచి 4,000 వరకు బ్యాక్లాగ్ అయితే ఏర్పడడం జరిగింది. సో దానికి మరికొన్ని పోస్టులు కలుపుకుంటే దాదాపుగా మనకు 7,000 పైచిలకు వేకెన్సీ అయితే ఉన్నట్టు రావడం జరిగింది. కోర్టుకు సంబంధించి చూసుకుంటే మనకు దాదాపుగా 1,600 పైచిలకు పోస్టుతోటి నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి ఆన్లైన్ అప్లికేషన్ కూడా ప్రక్రియ కొనసాగుతుంది. సో మనకు అంగన్వాడీకి సంబంధించుకుంటూ కూడా మనకు 3,000 వరకు వేకెన్సీ ఉన్నట్టు పేర్కొనడం జరిగింది. సో ఇతరత్ర డిపార్ట్మెంట్కి సంబంధించుకుంటే దాదాపుగా అవన్నీ కలుపుకుంటే 50 పోస్టులు, 100 పోస్టులు, 150 పోస్టులు ఇలా కలుపుకుంటే దాదాపు ఇవి ఒక 5,000 వరకు ఉన్నట్టు మనకైతే పేర్కొనడం జరిగింది. సో ఈ విధంగా స్టేట్ గవర్నమెంట్కు సంబంధించి దాదాపుగా ఒక 65,000 వరకు వేకెన్సీ అయితే ఇక్కడే మీకు స్పష్టంగా కనపడుతుంది. మరికొన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి వేకెన్సీ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. దాదాపు ఇవి మనకు 65,000 వేకెన్సీ 2025-26 జాబ్ క్యాలెండర్ భాగంగా ఫిలప్ చేయబోతుంది. నిరుద్యోగ అభ్యర్థులు అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. వీటికి అదనంగా మరికొన్ని నోటిఫికేషన్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే గ్రూప్ డీకి సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ మనకి ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతుంది. సో వీటికి సంబంధించి 32,000 వేకెన్సీ అయితే ప్రకటించడం జరిగింది. సో మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం అయిపోయేసరికి 32,000ని కూడా డబుల్ చేసే అవకాశం ఉంది. అంటే దాదాపుగా మనకు ఒక 65,000 వరకు పోస్ట్ అయితే పెరిగే అవకాశం ఉంది. సో కాబట్టి అభ్యర్థులు ఇలాంటి నోటిఫికేషన్ కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎన్టీపీసీ మరియు ఏఎల్పీ మరియు అదేవిధంగా ఇంజనీరింగ్ సంబంధించి కూడా మనకు రీసెంట్గా అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. వీటికి కొన్నిటికి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ భాగంగా వేకెన్సీ అయితే రాబోతుంది. వీటికి సంబంధించిన వేకెన్సీ రాగానే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కూడా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ నుంచి 1,00,000 ఉద్యోగాలకు సంబంధించి వేకెన్సీ ఉన్నట్టు మనకు పార్లమెంట్లో అయితే పేర్కొనడం జరిగింది. సో ఇది కూడా భారీ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్ క్యాలెండర్ భాగంగా దీనికి సంబంధించి కూడా నోటిఫికేషన్ రాబోతుంది. అదేవిధంగా మనకు ఎస్ఎస్సిలో భాగంగా 10+2 లెవెల్ సిహెచ్ఎస్ఎల్ ఉంది. అదేవిధంగా మల్టీ టాస్కింగ్ సంబంధించి 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి ఎంటీఎస్ నోటిఫికేషన్ ఉంది. అదేవిధంగా సీజీఎల్ సంబంధించి డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి మరొక నోటిఫికేషన్ ఉంది. వీటికి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో జాబ్ క్యాలెండర్ ప్రకటించడం జరిగింది. వీటికి సంబంధించిన వేకెన్సీ అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా యూపీఎస్సీకి సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్ రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా అప్డేట్ చేశాను. మన ఛానల్ అయితే అందుబాటులో ఉంది. వాటికి సంబంధించిన వేకెన్సీ కూడా నేను ఫాలోఅప్ చేస్తున్నాను. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ విధంగా మనకు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి చాలా నోటిఫికేషన్ అందుబాటులో ఉన్నాయి. సో ఇలాంటి అవకాశాన్ని అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. సో మనకు 2025-26 సంవత్సరంలో స్టేటు మరియు సెంట్రల్కి సంబంధించి చూసుకుంటే దాదాపుగా 2 లక్షల ఉద్యోగాల వరకు మనకు అందుబాటులో కనపడుతున్నాయి. సో ఇప్పుడు కనుక ఈ నోటిఫికేషన్లో వెళ్ళకపోతే కొంత ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో మీరు ప్లానింగ్ చేసుకొని
సో ఏ నోటిఫికేషన్ మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని చూసుకొని దానికి సంబంధించి ప్లానింగ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో దాదాపుగా అన్ని నోటిఫికేషన్లకు ఒకటే సిలబస్ ఉంటుంది. కాకపోతే ప్రత్యేకంగా ఏదైనా ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాంట్లో కొద్దిగా వేరియేషన్ అయితే ఉండే అవకాశం ఉంది. సో కామన్గా అయితే మనం అన్ని నోటిఫికేషన్లకు అనుగుణంగానే మన ప్రిపరేషన్ అయితే కొనసాగుతున్నాయి కాబట్టి దానికి అనుగుణంగా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి. మన ఛానల్లో మాత్రం ఇలాంటి అప్డేట్ సమాచారం అయితే మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగు విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది. వాటిలో కూడా ఏదైనా అప్డేట్ సమాచారం వస్తే వెంటనే అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.